శ్రీ గురుభ్యో నమః. అయితే ఈ డిసెంబర్ 30న చాలా ప్రాముఖ్యత గల రోజు అని చెప్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ రోజుకున్న ప్రాముఖ్యత? ఈ సోమవతి అమావాస్య అనే పేరుకు సంబంధించి కథ ఒకటి ఉంది. ఏంటా కథ? ఆ కథకు సంబంధించిన వివరాలు, పూజా విధానం ఎలా చేయాలి, అసలు ఏ సమయంలో ఈ పూజ మనం ఆచరించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అమావాస్య సోమవారానికి ఉన్న ప్రత్యేకత చాలా వివరంగా మన గ్రంథాల్లో చెప్పబడింది. దాని గురించి రకరకాలుగా వివరణ కూడా ఇచ్చారు. అవన్నీ చెప్పుకునే సమయం మనకి లేదు కాబట్టి అసలు ఈ సోమవతి అమావాస్యను మనం ఎలా జరుపుకోవాలి, ఈ అమావాస్య పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనే విషయాల్ని క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి హిందూ మతంలో అమావాస్యకే చాలా ప్రాముఖ్యత ఉన్న రోజుగా చెప్తూ ఉంటారు. మన పూర్వీకులు ఈ రోజుని అంకితం చేశారు పూజలు చేయడానికి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈసారి సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తేదీన వచ్చింది. అయితే సోమవతి అమావాస్య అనేది సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. అయితే ఈరోజు ముఖ్యంగా పవిత్ర నదిలో స్నానాలు చేస్తారు, అదేవిధంగా దానాలు కూడా చేస్తారు. మరి ఇలా చేయడం వల్ల ఏంటి మనకి ఫలితం దక్కుతుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. ఏంటి అంటే శాశ్వతమైన ఫలితాలు పొందుతారట. ఎలాంటి ఫలితాలు పొందుతారయ్యా అంటే కాలసర్పదోషం, పితృదోషాల నుంచి కూడా ఈ సోమవతి అమావాస్య రోజు చేసే పూజ వల్ల విముక్తి పొందుతారు అని చెప్పారు. సోమవతి అమావాస్య రోజు పార్వతీదేవిని, పరమేశ్వరుణ్ణి పూజించే సంప్రదాయం ఉంది. అలాగే రావి చెట్టును కూడా ఈ సోమవతి అమావాస్య రోజు పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కనుక మనం చూస్తే సోమవతి అమావాస్య అనేది ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ ఉదయం 4:01 ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 ఈ ముహూర్తం అనేది ముగిసిపోతుంది. అయితే ఆ రోజు ఉదయాన్నే 5:24 నుంచి 6:19 మధ్య స్నానం ఆచరించాల్సి ఉంటుంది. అలాగే దానం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే స్నానం, దానం అనేవి చాలా ముఖ్యం. పూజా విధానం, కథ ఇవన్నిటికంటే కూడా తెల్లవారుజామున చేయవలసిన ఏకైక కార్యక్రమం స్నానం, దానం. ఈ రెండింటిని అస్సలు విడిచిపెట్టకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు పొందగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం చివరిలో వచ్చే ఏకైక పండుగగా దీన్ని మనం తీసుకుంటే కనుక అసలు అమావాస్యకి ప్రాముఖ్యతే ఎక్కువ. అలాగే సోమవారం వచ్చే అమావాస్యకి మరి కాస్త ప్రాముఖ్యత పెరుగుతుంది అనే చెప్పాలి. అయితే ఈసారి సోమవతి అమావాస్య రోజు వృద్ధియోగం ఉంది, ధ్రువయోగం ఉంది, నక్షత్ర యోగం కూడా ఉంది. ఈ అమావాస్యకి ఇంకాస్త ప్రాముఖ్యత ఏర్పడింది అని చెప్పొచ్చు. ఇక మరి పూజా విధానం ఎలా చేయాలి? పొద్దున్నే స్నానం దానం చేస్తే సరిపోతుందా అంటే మాత్రం పూజ చేయడానికి బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఎందుకంటే స్నానం చేయాలి అని ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ స్నానాల్లోకి ఏ స్నానం ముఖ్యం అంటే గంగా స్నానానికి మీరు ప్రాముఖ్యత ఇస్తే గనక చాలా మంచిది. ఆ గంగా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. ఈ రోజున పరమశివుణ్ణి, పార్వతీదేవిని పూజ చేస్తారు ఈ సోమవతి అమావాస్య రోజు. ఆ తర్వాత వాళ్ళ శక్తి మేరకు దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట. మరి సోమవతి అమావాస్యకి సంబంధించి ఏదైనా కథ ఉందా అని అడిగితే నిజానికి మన హిందూ పురాణాల్లో మనకి కథల రూపంలో చెప్తారు. ఎందుకంటే ఆ రోజుకున్న ప్రాముఖ్యత వివరించే విధంగా ఈ కథల రూపంలో మనకి మన పూర్వీకులు అందించిన ఒక తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విలువైన అంశాలు లాంటివి, అతి రహస్యాలు లాంటివి అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి కానే కాదు. అయితే మన పురాణాల ప్రకారం ఒక రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడిట. డబ్బులు లేకపోవడంతో కూతురు పెళ్లి కూడా కుదరలేదు. ఒకరోజు వాళ్ళ పేదరికం కష్టాలు ఒక సాధువుకి చెప్పాడు ఆ బ్రాహ్మణుడు దంపతులు. వాళ్ళు పరిష్కారం కోసం ఆ సాధువుని అడిగారు. సాధువు సమీపంలోని గ్రామంలో ఒక చాకలి తన కొడుకు కోడలతో నివసిస్తున్నారు. మీ కుమార్తె ఆ చాకలికి సేవ చేస్తే అప్పుడు చాకలి సంతోషించి మీ కుమార్తెకు కుంకుమ ఇస్తాడు, అదే ఆ అమ్మాయి వివాహాన్ని నిర్ణయిస్తుంది అని ఆ సాధువు ఆ బ్రాహ్మణ దంపతులకు చెప్తాడట. అది విని ఆ అమ్మాయి చాకలింటికి వెళ్ళి అన్ని పనులు చేయడం మొదలుపెట్టేసింది. ఈ విషయం ఆ చాకలికి అతని కోడలికి తెలియదట. తెల్లవారుజామున చాకలి నిద్రలేచి చూసేసరికి ఒక అమ్మాయి నిశ్శబ్దంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉండడం గమనించారట. చాలా రోజులు ఇలాగే జరిగింది. ఒకరోజు చాకలి ఆ అమ్మాయిని కారణం ఏంటి అని అడిగిందట. అప్పుడు ఆ సాధువు చెప్పిందంతా ఆ అమ్మాయి ఆ చాకలికి వివరించి చెప్పిందట. అతని మాట విని చాకలి ఆమె అడిగిన కుంకుమ ఇచ్చాడట. అదే సమయంలో చాకలి భర్త మరణించాడు.
ఇక దీంతో మనస్తాపానికి గురైపోయింది ఆ అమ్మాయి. ఇంటి నుంచి బయటకు వెళ్ళి రావి చెట్టు దగ్గరకు చేరుకుని 108 ఇటుక ముక్కలు తీసుకుని 108 సార్లు ప్రదక్షిణ చేసి ఒక్కొక్కటిగా విసరడం ప్రారంభించిందట. అలా ఆ అమ్మాయి చేయటం వల్ల చాకలి భర్త మళ్ళీ బ్రతికాడట. ఆ అమ్మాయి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందింది అని చెప్తారు. అంటే ఈరోజు 108 సార్లు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కూడా ఫలితం అనే విషయాల్ని ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీన వచ్చే ఈ స్నాన దానాలని అస్సలు ఎవ్వరూ కూడా విడిచిపెట్టకుండా చేస్తే ఖచ్చితంగా పుణ్యం లభిస్తుంది. ఎలాంటి పుణ్యమయ్యా అది అంటే కాలసర్పదోషం, పితృదోషం నుంచి విముక్తి కలిగేంత పుణ్యం ఈ ఒక్కరోజు చేసే స్నానం, దానం, వీలైతే రావి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణ. ఈ సోమవారం ఉన్న అమావాస్య ప్రత్యేకత. పదే 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 చెప్పేది కూడా కేవలం ఈరోజు మంచి రోజుని మాత్రమే. కాబట్టి తెల్లవారుజామున లేచి స్నానం, దానం చేసి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం అతి ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.